మంగబాబు గారు ఉన్నారు, చందు అన్న ఉన్నాడు, దాని తర్వాత కొండా దేవయ్య ఉన్నాడు. వీళ్ళకు గలం ఉంది. కత్తి కన్నా ఏమంటారు కవులు, కత్తి కన్నా కలం గొప్పది అంటారు. నేనేమంటానంటే కలం కన్నా గలం గొప్పది అంట. ఆ కలం అనేది మనం రాస్తే చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని చదవగలుగుతాడు. కానీ గలం అనేది ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది, ఇమ్మీడియట్గా మీ మెదల్లోకి చేరుతుంది. కాబట్టి ఆ గలం బలంగా ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు మనం కాపాడుకోవాలి. ఇంత ఉద్యమం జరుగుతుంది, వీళ్ళకి ఏం అవసరము, రాజకీయ ప్రాతినిధ్యం ఏం అవసరం లేదు, ఈ కులం బాగుపడాలా, ఈ కులాన్ని కించపరుస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పని పట్టాలా, మనకు రాజ్యాధికారం రావాలా, మన వైపు వేలెత్తి చూపిస్తున్నటువంటి వాళ్ళ చేతులు విరగ్గొట్టాలా అని చెప్పేసి వీళ్ళు బలంగా సంకల్పించుకొని ఈరోజు తెలంగాణలో ఇంతటి మహత్తరమైనటువంటి ప్రతినిధుల సమావేశం, ఇక్కడ అత్యరథ మహారథులందరూ విచ్చేస్తుంటారు. ఒక్కొక్కరు 10,000 మందికి సమాధానం. మనం ఇది పెద్ద సభగా ఏర్పాటు చేసింది, ఇక్కడ ప్రతినిధుల సమావేశం మాత్రం ఏర్పరిచినాం. నాకు తెలిసి ఒక్కొక్కరు కనీసం 1,000 మందిని మోటివేషన్ చేసేటువంటి వ్యక్తులు అని చెప్పేసి నేను అనుకుంటాను.